వెల్కమ్ టు కీటాక్స్. కొన్ని సినిమా డైలాగులు ప్రస్తుతం మన కళ్ళ ముందు నడుస్తున్న రాజకీయానికి అతికినట్టుగా సరిపోతాయి. ఎవరిని చూసి నువ్వు మీసం తిప్పుతావు, ఎవడి కండ చూసి కేకలేస్తావు, ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు. ఇదే ప్రశ్న కాంగ్రెస్ కి ఎదురైతే సమాధానం ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ జట్టు ఎవరు అంటే తక్కువని ఆన్సర్ చెప్పే పరిస్థితి ఉందా? ఇదే తెలంగాణ రాజకీయాన్ని, తెలంగాణ భవిష్యత్తుని శాసించబోతున్న ప్రశ్న. ఇంతకీ రేవంత్ జట్టు ఎవరు? డీటెయిల్డ్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల విషయంలోనే కాదు, కోర్టు కేసుల విషయంలో కూడా స్ట్రగుల్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆఖరికి ఏడాదిన్నర గడిచిపోతున్న సమయంలో కేబినెట్ విస్తరణ లాంటి సర్వసాధారణ సంప్రదాయాన్ని పాటించడానికి కూడా కాంగ్రెస్ స్ట్రగుల్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అసలు రేవంత్ జట్టు ఎవరు? అసలు జట్టు ఎందుకు ఉండాలి అనేది ముందు డీటెయిల్ గా చూద్దాం. విపక్షాన్నే చూడండి. ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తాలి అంటే ముందు కేటీఆర్ వస్తున్నారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా హరీష్ రావు చేస్తున్నారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి గాని, నిరంజన్ రెడ్డి గాని, పల్లా రాజేశ్వర రెడ్డి గాని ఆ పోరాటాన్ని, ఇష్యూని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి నిర్మాణాత్మకంగా అపోజిషన్ పనిచేస్తూ ఉంది. అధికారంలో ఉన్నామా, విపక్షంలో ఉన్నామా అనే సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా రాజకీయాల్లో ఉంటే గనక ప్రజలతో కనెక్ట్ అయ్యే ఒక వ్యవస్థ ఉండి తీరాలి. బీఆర్ఎస్ అంటే 10 ఏళ్ల అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి విధానాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో రాటు తేలిపోయారు అని కొందరు తేలిగ్గా తీసి పారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే కాంగ్రెస్ ఏమి కొత్తగా పుట్టిన కుర్ర పార్టీ కాదు. అందులో ఉన్న నాయకులు ఏమి నవయువకులు అంతకన్నా కాదు. కాంగ్రెస్ లో ఉండి అధికారాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు చట్టసభల్లో ఉన్న వాళ్ళలో దాదాపు 25 మంది ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లోనో, టీడీపీలోనో అధికారంలో ఉన్నప్పుడు ఉండి అధికార పార్టీలు ఎలా పనిచేస్తాయి అనే వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళు కనీసం మరో 20-25 మంది ఉండి ఉంటారు. అంటే 3/2 వంతుల మంది అధికార పార్టీలు, యంత్రాంగము ఎలా పని చేయాలి అనే పరిస్థితుల మీద అవగాహన ఉన్నవాళ్లే. అయినా సరే ఎందుకు ఎప్పుడు ఏ సవాలు ఎదురైనా, ఏ సమస్య వచ్చినా చలనం రావట్లేదు? విపక్షం చేస్తున్న ఆరోపణల విషయంలో కావచ్చు, సవాళ్ల విషయంలో కావచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రిని తమ వాదనతో ప్రొటెక్ట్ చేయాల్సిన సమయంలో కావచ్చు, ముందుకొస్తున్న వాళ్ళు దాదాపుగా కనిపించడం లేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో గొడవైనప్పుడు మల్లు భట్టి విక్రమార్క పెట్టిన ప్రెస్ మీట్ తప్ప ఇప్పటి వరకు సీనియర్ నాయకులు ఒక బలమైన వాదన కాంగ్రెస్ వైపు వినిపించిన దాఖలా లేదు. ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేస్తాము మేము, ఆయన సైన్యం అని చెప్తున్నట్టుగా, నిలబడుతున్నట్టుగా కనిపించిన పరిస్థితి లేనే లేదు. ఏ వివాదం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా వాదనని తానే వినిపిస్తూ ఉన్నారు, ఆవేదనని తానే పలికిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి వాంఛనీయం కానే కాదు. ఎందుకు అంటే చదరంగంలో రాజైనా, రాజకీయంలో ముఖ్యమంత్రి అయినా, మూల నాయకుడు ఎవరైనా సరే వేసే అడుగు ఒక్కటే ఉంటుంది. కానీ అంతకంటే ముందు రాజు కోసమో, ముఖ్య నాయకుడి కోసమో యుద్ధం చేసేందుకు సైన్యం రంగంలోకి దిగుతుంది. గుర్రాలు, ఒంటలు, ఏనుగులు ఉండి పోరాటం చేస్తాయి. మంత్రి వ్యూహ రచన చేసి సవాళ్ళని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తాడు. అంటే రాజు కోసం ఇంత వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే చదరంగాన్ని రాజకీయానికి అప్లై చేస్తూ రాజకీయ చదరంగం అనే మాట పుట్టింది. మరి ఈ రాజకీయ చదరంగంలో బీఆర్ఎస్ బలాన్ని, బలగాన్ని, వ్యూహాన్ని ఎదుర్కొనే సైన్యాన్ని రేవంత్ ఎందుకు నిర్మించుకోలేకపోతున్నారు? అసలు రేవంత్ సైన్యం ఎవరు అంటే సమాధానం ఏం చెప్పొచ్చు? నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ని ఒంటరిగా రేవంత్ ఎదుర్కొనే పరిస్థితి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.